ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. రైట్. ఇప్పుడు ఈ కొత్త జిల్లాలు కూడా రద్దు అవుతాయని ప్రచారం అవుతుంది, ఏమైనా జరుగుతుందా? దానికి జ్యోతిషం ఎట్లా ముడిపెట్టి చెప్తామండి? అంటే జిల్లాలు కూడా ఏర్పడ్డాయి వాస్తవంగా కూడా ఉండదు. ఇప్పుడు నేను మీరు అడిగిన క్వశ్చన్స్ కి సార్ నేను ఇక్కడ ఏదో ఒక ఆన్సర్ ఇచ్చి వెళ్ళిపోతే లేదు. కరెక్ట్ కూడా కాదండి. ఎందుకంటే రేపు నేను పోతే రేపు నా సహాధ్యాయులో నా కొలీగ్స్ నన్ను అడుగుతారు కదా, ఇది ఏ ఆధారంగా చెప్పినామంటే నేను నిరాధారంగా 2-3 మాటలని పోలేను కదా. అవును అవును అవును, చెప్పేదానికి ఒక సోర్స్ కానీ ఒక ఇది ఉండాలి. రైట్ రైట్ ఓకే రైట్ గురూజీ. ఇప్పుడు ఇంకా అది అంతర్జాతీయ విషయాలకు వస్తే ఈ 2026లో ఏలియన్స్ భూమి మీదకి వస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. అంటే జ్యోతిష్యులు చెప్పారు, ఒక బాబా వంగ అని ఒక జ్యోతిష్యులు చెప్పారనమాట. ఇదేమన్నా మీ దృష్టికి వచ్చిందా? అంటే నేను ఒక్క విషయం చెప్తానండి. అంటే బాబా వంగా గురించి నాకు తెలియదు, ఆ సబ్జెక్ట్ మీద నాకు అవగాహన కూడా లేదు. బట్ ఏలియన్స్కి సంబంధించిన విషయంలో నేను కొంత మీకు అర్థమయ్యేటట్లు ప్లీజ్. ఇప్పుడు మన అన్ని గ్రహాలలో సన్ని మన సైన్స్లో స్టార్ కింద తీసుకుంటాం, మనం గ్రహం కింద తీసుకుంటాం. మూనుని మనం గ్రహం కింద తీసుకుంటాం. సైన్స్కి వచ్చే వరకు వాళ్ళు ఏమంటారు అంటే ఇది న్యాచురల్ శాటిలైట్ అంటారు. ఏది? మూన్ని. ఓకేనా? సో రాహు కేతులను గ్రహాలు తీసుకుంటాం. అసలు మీరు రాహు ఎక్కడ కేతు ఎక్కడ క్వశ్చన్ అడుగుతారు. అవును ఓకేనా? ఇప్పటికీ అది మరి ఎక్కడ పోయినా ఏ జన విజ్ఞానం వాళ్ళకైనా ఇది ఒక బాగా ఇది. ఎందుకంటే యురేనస్ నెప్టూన్ ప్లూటో కనబడతానే కానీ మీ రాహు కేతులు ఏడా కనబడతలేరని చర్చ జరుగుతుంది. అయితే బృహత్ సంహిత అనేటువంటి ఒక గ్రంథంలో గురువు అనే గ్రహం, అంటే గురువు అనే పేరు లేదండి అసలు యాక్చువల్గా. అది బృహస్పతి. ఓకే. అతను ఆ గ్రహం యొక్క పేరు అన్నా లేదా ఇది బృహస్పతి, గురువు కాదు. ఇప్పుడు అందరికీ గురువుని చేశారు, అతను దేవతలని గురువు చేశారు. ఎందుకు చేశారు అనే దానికి అర్థం ఏంటంటే, గురుగ్రహం ఉన్న ప్లేస్ నుంచి కనుక గమనించినట్లయితే మన సైంటిఫికల్గా గురువు కొంచెం అటు ఇటు జరిగిన గురువు యొక్క సంచారంలో ఎక్కడ కానీ తన ఆర్బిటల్ మోషన్స్లో కొంచెం చేంజ్ వచ్చినా కూడా మన భూమి టువర్డ్స్ సంధికి ట్రావెల్ అవుతుంది. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. మీరు కావాలంటే మీరు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈయన ఏదో చెప్తున్నానంటే మీరు గూగుల్ చేసుకో. సో అక్కడ ఆ వేటుతో అలా బృహస్పతి ఉండడం వలనే మానవ జీవితం అనేది మన భూమి మీద ఉంది. ఓకే. సో నేనేం చెప్తున్నానంటే ఈ పర్టికులర్ ఆఫ్ సోలార్ సిస్టంలో ఎవ్వరు ఉండరు. ఓకే. ఏ జీవకోటి ఉండదు, అది భూమి మీదనే ఉంటుంది. అచ్చా. ఇంకెవరైనా ఏలియన్స్ వచ్చిందంటే ఈ సోలార్ సిస్టంలోకి వెళ్ళి రారు, ఇంకో సోలార్ సిస్టంలోకి వెళ్ళి వస్తారు. ఓకే. సో మార్స్ నుంచో లేకపోతే వీనస్ నుంచో ప్లూటో నుంచో జూపిటర్ నుంచి ఏలియన్స్ రావు. ఓకే. ఒకవేళ వస్తే నేను వస్తారా అంటే నన్ను సైంటిఫికల్గా నన్ను అడుగుతుంది, నాకు ఆన్సర్ లేదు. ఒకవేళ కనుక ఉంటే కనుక మాత్రం వేరే సోలార్ సిస్టంలోకి వెళ్ళి రావాలి. అసలు వేరే గ్రహం మీద మీరు అన్నట్టు వేరే సోలార్ సిస్టమ్ కావచ్చు, కృష్ణ బిలాలు కావచ్చు, ఎక్కడన్నా విశ్వంలోంచి అసలు గ్రహాంతర వాసుల ఉనికి అనేది ఉండే అవకాశం ఉందా? అయితే ఒక్కసారి ప్రస్తావన ఉన్నదండి. ఎక్కడ ఉన్నదంటే, అంటే నేను సంస్కృతం శ్లోకాలు అవి నేను అర్థాలు చెప్పలేను, ఎందుకంటే నాకు రాదు సంస్కృతము. బట్ అగ్ని పురాణంలో, శివ పురాణంలో ఒక ప్రస్తావన ఉంటుంది. ఏంటంటే ఈ యొక్క మన దగ్గర ఉన్నటువంటి ఈ సోలార్ సిస్టమ్ కాకుండా, అంటే ఈ సౌర కుటుంబం కాకుండా కూడా ఇలా ఎన్నో సౌర కుటుంబాలన్నీ కూడా ఒక పాలపుంతలో ఉంటాయని కూడా చెప్తారు కదా. ఇవన్నిటి కూడా ఇంకా గ్యాలక్సీలో ఉంటాయి, గ్యాలక్సీ అంతా మిల్కీ వేలో ఉంటుంది అని చెప్తుంటారు కదా సైన్స్. అలా ఇంకొక దగ్గర కూడా నివసిస్తారు, వారు దేవుడితో ఇంటర్లింక్ అయి ఉంటాడు అనేటువంటిది కూడా చెప్పబడ్డది. దాన్ని మనం ఏలియన్స్ లెక్క తీసుకుంటాం. సడన్ గా ఒకసారి కొత్త వాయిసెస్ వస్తూ ఉంటాయి. మన నాసా వాళ్ళు కూడా చాలాసార్లు రికార్డ్ చేస్తారు. ఒక ఎక్కడో సంబంధం లేని ఒక ఆర్బిట్ మూవ్మెంట్ వస్తుంది. అవన్నీ కూడా మన సోలార్ సిస్టమ్ కాదు, మన సోలార్ సిస్టమ్ దాటినటువంటి అట్లా. సో అవకాశం ఉంది, బట్ మన సోలార్ సిస్టమ్ లో కాదు. అంటే మన ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నటువంటి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటి రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ గ్రహాలలో నుంచి మాత్రం రారు. క్లియర్. సూపర్. రైట్ గురూజీ. ఇంకొకటి, ఇప్పుడు మామూలుగా 7.5 అంటాం మనం, 7.5 ఏళ్ళ శని ప్రభావం ఉంటుంది అని. ఈ మధ్య ఒక విన్నాను 19 ఏళ్ళ శని ప్రభావం కూడా ఉండే రాశులు కొన్ని ఉన్నాయి. మనిషి పుట్టినప్పుడు ఒక నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఆ నక్షత్రాధిపతి దశ అన్నట్టు.
ఆ మనిషి పుడితే ఆ పర్టికులర్ ఆఫ్ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్రాధిపతి ఆ దశ అన్నట్టు. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా శని మహర్దశ అని వస్తుంది. అది 19 సంవత్సరాలు ఉంటుంది. దాన్ని మన వ్యక్తిగతంలో గోచారంలోకి వచ్చేసి ఏలినాటి శనికి ముడిపెట్టకూడదు. ఇప్పుడు 19 సంవత్సరాల వాడికి బాగలేదు అని అనుకున్నాం అనుకోండి, ఉదాహరణకి బాగుండదా? 19 సంవత్సరాలు ఒక మనిషి బాగాలేకుండా ఎలాంటి గ్రోత్ లేకుండా ఉండగలుగుతాడా? అలా ఉండదు. దాంట్లో అంతర్దశలు ఉంటాయి, దాంట్లో ప్రత్యంతర దశలు ఉంటాయి, దాంట్లో సూక్ష్మంతర దశలు ఉంటాయి, అతి సూక్ష్మంతర దశలు ఉంటాయి. 8 సకాల స్టెప్స్ దిగాలి మనం. ఒక దశను బట్టి 19 years బట్టి డిసైడ్ చేయదు. అందులో ఉదాహరణకు శని అనుకోండి, 3 సంవత్సరాలు 3 రోజులు ఉంటాడు. మళ్ళీ అందులో 8 స్టెప్స్ దిగాలి కిందికి. అట్లా సో అట్లా ఉండదండి, అలా చెప్పడం. సరే, మీరు అన్నట్టుగా మరి శని అంత ప్రభావం కనుక ఉంటే దీనికి ఏమన్నా పరిహారాలు ఉంటాయా మరి దీనికి సంబంధించి? డెఫినెట్లీ ఉంటుందండి. అయితే మళ్ళీ ఒకసారి మంచిగా క్లారిటీగా చెప్తున్నాను. పరిహారము పూజలు జపాలు చేసుకుంటే, దాన ధర్మాలు చేసుకుంటే, వ్రతాలు హోమాలు చేసుకుంటే మన నెగిటివ్ కంప్రెస్ అవుతుంది, మన స్టార్ తిరగదు, మన కంప్రెస్ అవుతుంది, మనకున్న నెగిటివిటీ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అని అంటే ఏం లేదండి, మన ఆలోచన విధానంలో మార్పు రావడం వల్ల దానితోటి ఫైట్ చేసే శక్తి మనకు పెరగడం వల్ల అది మనకు సమస్య తక్కువ అనిపిస్తుంది. అది పరిహారం. పరిహారం అంటే అర్థం అది. ఒక రోగం వస్తే గోళీ వేసుకోవడం పరిహారం. గోళీ వేస్తే రోగం పోదండి, నిన్ను లోపల ఫైట్ చేసే శక్తినివ్వడం అనేది టాబ్లెట్ యొక్క లక్షణం. సో అట్లా ఏదైనా, ఏ పూజ అయినా, ఏ శాంతి అయినా, ఏదైనా కూడానండి మన తలరాతలు మారవు. నేను ప్రతిసారి చెప్తున్నా ఉంటాయి, తలరాతలు మారవు. ఎందుకంటే మీ తలరాత మార్చే శక్తి నాకుంటే నా తలరాత నేను మార్చుకుంటాను, అంతే కదా. సో ప్రతి బ్రాహ్మడు వాడు పూజలు చేసుకుంటాడు, జపాలు చేసుకుంటాడు, వాడికి కొంత అవగాహన ఉంటుంది. మరి ప్రతి బ్రాహ్మడు ఒక వెలగాలి కదా. ఇబ్బంది పడే బ్రాహ్మణులు ఎందుకుంటారు? ఒక్కొక్కసారికి ఇవాళ ఒక ఆబ్దికానికి పోతున్నా, ఇవాళ ఒక జపానికో దానానికి పోతేనే బతికే పరిస్థితి బ్రాహ్మణులు కూడా ఉంటారు. మరి వాడు కూర్చొని చేసుకుంటే అయిపోతుంది కదా. అలా ఉండదు. మన జాతకంలో ఉన్నటువంటి బలం ఒకటి ఉంటుంది, మన కర్మ ఉంటుంది, మన ఆలోచించుకునే విధానం ఉంటుంది. మన జాతకంలో 9-10 స్థానాలు ఉంటాయి. పూర్వపుణ్యస్థానం అని ఉంటుంది. మన పితృదేవతలకు సంబంధించినటువంటి ఆశీస్సులు మనకు ఉండగలగాలి, ఆ పాపాలు కూడా మనకు కొంత మోయగలగాలి. దశమ స్థానం ఉంటుంది, అది కర్మస్థానం అంటారు. ఆ ఆలోచన విధానాన్ని బట్టి కూడా మన నడవడిక, మన ప్రవర్తన బట్టి మన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంకోటి గురుగారు, ఈ కుంభమీన రాశులకి ఏలినాటి శని నడుస్తుంది అన్నారు. మరి ఈ సంవత్సరం ఏమైనా ఉపశమనం కలుగుతుందా వాళ్ళకి? ఇప్పుడు కుంభరాశి వారికి ధనస్థానం నందు శని ఉంది. ధనస్థానం నందు కుటుంబ స్థానం అని కూడా అంటారు. అంటే కుటుంబపరమైన అనారోగ్యాలు కావచ్చు, కొంచెం చికాకులు కావచ్చు, మానసిక పరమైన ఒత్తిళ్లు కావచ్చు, అవసరం లేని అక్కర్లేని దానికి ధనాన్ని ఖర్చు పెట్టడం కావచ్చు, లేదా అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడడం కావచ్చు, ఆదాయ మార్గం కొంచెం తగ్గిపోయేటువంటి అవకాశం, ఓకేనా, కొంత శరీరం సహకరించకపోవడం, మతిమరుపు వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలన్నీ కూడా కుంభరాశి వారికి ఉంటాయి. ఇది శని వల్ల కలుగుతుంది. మరి సంపూర్ణమైన గురుబలం కూడా ఉంది కదా కుంభరాశి వారికి. శరీర స్థానాన్ని గురువు చూసుకుంటాడు కదా, బ్రహ్మాండ సంపూర్ణమైన గురుబలం ఉంది కదా. అప్పుడు ఏం చేస్తాడు, ఇందులో ఎన్నిటినైతే బృహస్పతి హ్యాండిల్ చేయగలుగుతాడో, బృహస్పతి నుంచి వచ్చే పాజిటివ్ అంతా కూడా ఉండడం వల్ల ఇది అంత మేరకు ఉండదు. సో శరీరం సహకరించకపోయినా లేదు మనం పని చేసుకోవాలి. మీరు అడుగుతున్నారు కదా, నాదే కుంభరాశి అండి. నాది కుంభరాశి. మరి మీరు సూపర్ స్టార్ కదా ఇప్పుడు. నాది కుంభరాశి. కొంచెం అనారోగ్యం ఉంటది, కొంచెం శరీరపరమైన చికాకు ఉంటది, లేజినెస్ ఉంటది, మతిమరుపు ఉంటది, కొంచెం అంతెందుకు మీతోటే మాట పడ్డా, నెల రోజుల నుంచి ఇక వస్తా, ఈ వారం వస్తా, ఆ వారం వస్తా, మీరే కోపం వచ్చి మీ ఇంటర్వ్యూ వద్దు, మీరేమొద్దు అని చెప్పి మీరు నాకు అనుకుంటే మీరు మెసేజ్ కూడా పెట్టారు. మీరు వరంగల్లో ఒక అద్భుతమైన శివలింగాన్ని ప్రతిష్ఠించారు, మరకత లింగాన్ని, మరకత శివాలయమే కట్టించారు మీరు ఈ కాలంలో. అందుకే అంటే అదే నేను కాదండి, మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, శైవ మహాపీఠం అని చెప్పేసి మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఆ ప్రతిష్ట బాధ్యత ఒకటి నాకు ఇవ్వడం వల్ల, ఆ ప్రతిష్ట నేను చేయడం వల్ల సుమనయ్య గారు ప్రతిష్ట చేసిండు అనేది ఒక అని వారే కష్టపడ్డారు. యాక్చువల్ గా మా ప్రెసిడెంట్ గారు బండారు ఉమామహేశ్వరరావు గారు, సెక్రటరీ గారు విశ్వనాథన్ గారు, కస్తల రామలింగేశ్వరరావు గారు ట్రెజరరు, ఇంకొక కార్యదర్శి గారు మన వీరభద్రం గారు అని, ఈ 4 ఈ గుడికి సంబంధించి మెయిన్ పిల్లర్స్. వీరు ప్రతిష్టా బాధ్యత మీ కష్టమే ఎక్కువ ఉంది. అట్లేదు, వారే కష్టపడ్డారు, వారు చేయడం జరిగింది. ఆ చివరిగా
ఆ ప్రతిష్ట బాధ్యత నేను కొంచెం తీసుకోవడము, మరకత శివాలయం కట్టాలనేది నా జీవిత ఆశ. మీకు నాకు తెలిసి మీకు ఎన్నోసార్లు 3 ఏళ్ల నుంచి చెప్పారు, అంటున్నా, చెప్తున్నారు. అవును 3 ఇయర్స్ నుంచి నా లైఫ్ అవును. అంబిషన్ అది. అవును. ఇప్పుడు మనం కట్టిన దేవాలయం కూడా అండి ప్రత్యేకత ఏంటంటే భూమి కిందికి సుమారుగా 14 అడుగుల కిందికి వెళ్ళి ఉంటుంది. ఆ, అక్కడి నుంచి తీశారు పునాది. 14 అడుగుల కిందికి, పైకి వచ్చేసి మళ్ళీ 13 అడుగులు, ఆ, అంటే 27 అడుగుల పైన ఈశ్వరుడు కూర్చొని ఉంటాడు. బాబా. అది మన ఇంగ్లీష్లో కనుక చెప్పాలంటే ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టెంపుల్ అది. ఓ, అది అంటే ఒక ఒక కిందికి వెళ్ళి కూడా ఎట్లా పడితే అట్లా కట్టుకుంటానో ఏది పడితే అది పోసి రాలేదు. ఆ, కిందికి వెళ్ళి బ్రాస్ రాడ్స్, తర్వాత మంచి రాగి ప్లేట్స్, ఆ రాడ్స్ని అలా పోసుకుంటా, దానికి సంబంధించిన నవపాషాణాలు ఫిల్అప్ చేసుకుంటా, ఉమ్, ఎక్కడ విసుకపోయాలి, ఎక్కడ మైకా వేయాలి, అన్ని రకాల వేసుకుంటూ ఆ పైన అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది బా, టెంపుల్. ఓ, మన ఇండియా మొత్తం మీద మనకి లేదా మన సౌత్ ఇండియాలో మూడు ఉన్నాయండి. ఒకటేమో రంగారెడ్డి జిల్లాలో ఉంది, ఓకే, ఇది ఫస్ట్ మరకత- ఫ్లోర్ లోనా? మరకత మరకత శివాలయం. ఆ, రెండవది వచ్చేసి సిద్దిపేట దగ్గర ఉంది. ఓకే, సిద్దిపేట నుంచి అరౌండ్ 14 కిలోమీటర్స్ దూరంలో ఉంది. తర్వాత మనది ఒకటి మరకత శివాలయం. ఒక పైన శివాలయం అంటే పైన లింగం అంతా కూడా మరకతం, 30 kgs మరకత శివాలయం. ఆ, రెండోది ఏంటంటే ఆ వైబ్రేషన్స్ని మీరు అక్కడికి వస్తే మీరు అనుభవించవచ్చు. ఉమ్, అండ్ అంటే పైన కూడా బ్రహ్మాండంగా లక్షల కొద్ది జపాలు చేసినటువంటి ఒక శిఖర యంత్రం కూడా స్థాపించాం మేము. ఆ, అంటే ఆగమ శాస్త్ర పండితుల యొక్క సలహాలు కానివ్వండి, ఉమ్, మా శయమాపీఠం ఆస్థాన సిద్ధాంతి గారు, మా అమర్నాథ్ శర్మ గారు ఉన్నారు, వారి సలహా మేరకు పిచ్చయ్య శాస్త్రి గారని లోకల్లో మా ఈ కార్యక్రమం అంతా వారి చేతులకి నడిచింది. రాజశేఖర శర్మ గారని ఇప్పుడు శ్రీ విద్యా ఉపాసకులు, వారు ఇప్పుడు ఆ టెంపుల్లో ఉంటున్నారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడా త్రిశూల మహాపాష్పతంతో అభిషేకం చేస్తారు అక్కడ. ఆ, చాలా విశేషం.